హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫ్యామిలీ రెసిపీస్. ఇవాళ మనం ట్రై చేయే రెసిపీ దోసకాయ చికెన్ కర్రీ. మీరు చికెన్తో చాలా రెసిపీస్ ట్రై చేస్తుంటారండి. ఈసారి ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీ వాళ్ళందరూ కూడా ఇదే రెసిపీని మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈజీ ప్రాసెస్ కూడా, వంట రాని వాళ్ళు కూడా సులువుగా చేయగల రెసిపీ అండి. ఫస్ట్ మనం 1.5 కిలో చికెన్ తీసుకున్నానండి నేను. ఆ చికెన్ని మంచిగా కడిగి పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు 1/2 కిలో ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరుక్కొని పక్కన ఉంచుకోవాలి. 200 గ్రాములు ఆయిల్ తీసుకున్నానండి. చికెన్ కానీ మటన్ కానీ స్పైసీ ఉండాలండి, కొంచెం ఆయిల్ ఉండాలండి. అందుకని 200 గ్రాములు ఆయిల్ తీసుకున్నాను. అవి వేడెక్కిన తర్వాత దాంట్లో ముందుగా మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, 4 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. చికెన్ కానీ మటన్ కానీ అండి మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను 4 టేబుల్ స్పూన్స్ ఉన్నా. మామూలు కర్రీస్లో అయితే 1 టేబుల్ స్పూన్ చాలండి. ఇప్పుడు దాంట్లో 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. మీరు లాస్ట్లోనే కాదండి కొత్తిమీర, ఒక్కోసారి ముందు కూడా వేయండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కొత్తిమీర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మెల్లగా కలుపుకొని కొంచెం వేగాలండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది మొత్తం వేసుకోవాలండి. వేసి బాగా కలుపుకోవాలి. నేను చికెన్లో ఏం వేయలేదండి, ఓన్లీ కడిగి పెట్టుకున్నాను, ఉప్పు వేయలేదు, ఏం వేయలేదు. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఆయిల్, పచ్చిమిర్చి ఘాటు అవన్నీ కూడా మనకు మంచిగా ఈ చికెన్కి తగిలి కొంచెం జ్యూసీగా అయ్యేంత వరకు మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 150 గ్రాముల టమాటాలు కోసి దీంట్లో వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం మగ్గాలండి. మనకు ఈ టమాటాల నుంచి కూడా వచ్చే వాటర్ మొత్తం చికెన్కి పట్టుకొని జ్యూసీ అయ్యేంత వరకు మనం బాగా కలుపుకోవాలి. ముందే చికెన్కి కారం ఉప్పు పట్టించి వేయడం అదొక టైప్ రెసిపీ అయితే, ఇది ఒక టైప్ ఆఫ్ రెసిపీ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. అలా ఒకసారి ట్రై చేశారు కదా, ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. రెసిపీ చాలా టేస్టీగా వస్తుంది. మీ ఫ్యామిలీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూడండి, టమాటాలు వాటర్ విడిచాయి. ఈ చికెన్ ఆ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు దీంట్లో కారం వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల కారము, 2.5 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. కల్లుప్పు కదా కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. అదే మెత్తటి ఉప్పు అయితే మీరు 4 స్పూన్ల ఉప్పు వేసుకోవాలండి. 4 టేబుల్ స్పూన్ల ఉప్పు, 6.5 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటే సరిపోతుంది. కల్లుప్పు కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్లే వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలండి. కలుపుకొని చూడండి, ఇప్పుడే వాటర్ బయటకు వస్తుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మెల్లగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉంచుకుందాం. మూత పెట్టడం వల్ల దాంట్లో వాటర్ ఎక్కువగా, నీళ్లు ఎక్కువగా ఊరి మంచిగా కుక్ అవుతుంది, జ్యూసీగా. చూడండి, ఇలా మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి. దీంట్లో 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. 1.5 గ్లాస్ నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. చూడండి, సగం ఉడికిందండి చికెను, ఇంకొంచెం ఉడకాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని ఒక్క 2 నిమిషాలు ఉంచుకోవాలి. తర్వాత మనం ముందుగా కోసుకున్న దోసకాయలు ఉన్నాయి కదండి, అవన్నీ దీంట్లో వేసి ఇంకో 5 నిమిషాలు ఉడికించుకుంటే చాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 7-8 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు మరింతసేపు మగ్గించుకొని ఇప్పుడు దీని మీద ఒకసారి కలుపుకోనండి బాగా. చూడండి, చికెన్ కుక్ అయిపోయింది. చూడండి, బోన్ విడిగా అవుతుంది, చికెన్ నుంచి, మీట్ నుంచి బోన్ విడిగా అవుతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని అయిపోయిందండి. ఇంకా 2 నిమిషాలు అయితే అయిపోతుంది చికెన్ కర్రీ. ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర వేసుకొని గరం మసాలా వేసుకొని 1 టేబుల్ స్పూన్, 1.5 టేబుల్ స్పూన్ల గరం మసాలా వేసుకొని మూత పెట్టేస్తే అయిపోయిందండి, చికెన్ దోసకాయ రెడీ. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేస్తే అయిపోయినట్టే. ఆయిల్ మొత్తం పైకి వస్తుంది చూసారా, ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చినప్పుడు బంద్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేయడానికి రెడీ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
బెల్ ఐకాన్ని ఆన్ చేయండి రాబోయే వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు రావడం కోసం. ఎలా వచ్చిందో మాత్రం కర్రీ రెసిపీ మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.